హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన 10 ఏళ్ల బాలిక సహస్రాణి హత్య కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఇంతవరకు ఒక్కటంటే ఒక్క క్లూ కూడా పోలీసులకు లభించలేదు. నిందితులు ఎవరు, ఎందుకోసం హత్య చేశారు, వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేంటి, ఇలా ఈ హత్య వెనుక ఎన్నో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. హైదరాబాద్లో పట్టపగలే మర్డర్. బాలికను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, ఎలాంటి క్లూ దొరకకుండా హత్య. మర్డర్ జరిగి 3 రోజులవుతున్నా ఎలాంటి పురోగతి లేని కేసు. కూకట్పల్లి సంగీత్ నగర్లో మైనర్ బాలిక సహస్రాని హత్య ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కేవలం 10 ఏళ్ల బాలికను అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికుంది? పెంట్ హౌస్ లోకి చొరబడి మరీ హత్య చేయాల్సినంత పగ ఎవరికుంటుంది? ఆ కుటుంబానికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? బంధువుల్లో ఎవరైనా పగ పెంచుకున్నారా? చిన్నారిపై దాదాపు 20 కత్తిపోట్లున్నాయి. అంటే ఆమెను ఎంత కసితో పొడిచారు అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇవి మాత్రమే కాదు, ఇంకెన్నో ప్రశ్నలు సహస్రాని హత్య విషయంలో తలెత్తుతున్నాయి. బాలికపై కత్తితో దాడి చేసిన సమయంలో కేకలు ఎవరికి వినిపించలేదా? అంటే దాడి చేసే సమయంలో అరవకుండా చేతితో నోరు మూసేశారా? ఈ హత్యలో ఒక్కరే పాల్గొన్నారా? ఎంతమంది హత్య చేసుంటారు? ఒకవేళ నిందితుడు ఒక్కడే అయితే హత్య జరిగిన తరువాత అంత సులభంగా ఎలా నిందితుడు వెళ్లిపోగలిగాడు? ఎందుకంటే హత్య జరిగిన ఆ ఇంటి చుట్టూ ఎత్తైన భవనాలు, వాహనాల రద్దీ, జనాల రాకపోకలతో బిజీగా ఉండే చిన్న రోడ్. ఇలాంటి ప్రాంతంలో బాలికను హత్య చేసి పారిపోయిన ఈ ఘటన నిజంగా మిస్టరీగానే ఉంది. మరోవైపు సహస్రానిని హత్య చేసింది తెలిసిన వారినని మొదటి నుండి అనుమానిస్తున్నప్పటికీ ఎవరనేది మాత్రం పోలీసులు గుర్తించలేకపోతున్నారు. సహస్రానిని హత్య చేసి 3 రోజులు దాటుతున్నా నిందితుడిని కనిపెట్టలేకపోవడంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడి ఆచూకీ కనిపెట్టేందుకు దర్యాప్తు బృందాలు శతవిధాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ప్రత్యేక టీమ్స్ ని రంగంలోకి దింపి హత్య కేసుని ఛేదించేందుకు అవసరమైన క్లూ కోసం వెతుకుతూనే ఉన్నారు. అంతేకాదు, మర్డర్ జరిగిన రోజునే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దింపారు. కానీ అవి కూడా నిందితుల జాడను కనిపెట్టలేకపోయాయి. హత్య జరిగిన గది నుంచి బిల్డింగ్ మెట్లు దిగి కిందకొచ్చేశాయి జాగిలాలు. దీంతో ఈ కేసు కాస్త మిస్టరీగానే మారింది. మరోవైపు హత్య జరిగిన తరువాత నిందితుడు తప్పించుకొని పారిపోవడానికి అందుబాటులో ఉన్న దారులపై ఎస్ఓటీ టీమ్స్ పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా గోడలు దూకి వెళ్లే ఆస్కారమున్న అన్ని ప్రాంతాలను చెక్ చేశారు. కానీ ఎక్కడా ఏ చిన్న క్లూ కూడా లభించలేదు. ఇప్పటి వరకు 4గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకు ఎలాంటి క్లూ లభ్యం కాలేదు. అలాగే హత్య జరిగిన ప్రాంతంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ సైతం మ్యాచ్ కావడం లేదు. దీంతో సహస్రాని మర్డర్ ఛేదించడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. మొత్తంగా సహస్రాని హత్య ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. అయితే ఎలాంటి కేసునైనా ఛేదించేందుకు టెక్నాలజీని విపరీతంగా వాడే పోలీసులు ఈ కేసు దర్యాప్తులో మాత్రం వెనుకబడిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.